సినిమా గురించి ఒక చిన్న పర్సెప్షన్ ఉంది. ఆ పర్సెప్షన్ ఏంటంటే, యూట్యూబ్ రివ్యూస్ డిసైడ్ జేస్తాయి. సినిమా హిట్టా, ఫ్లాపా అని. కొన్ని కొన్ని సార్లు చాలామంది ఈ మాట చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తారు. రివ్యూస్ సినిమాని పాడు చేసేస్తున్నాయని. కానీ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కాన్ఫిడెన్స్ ఒకటే కాదు. మనం కొంచెం స్లో అయ్యి లాజిక్‌గా ఆలోచిద్దాం. ఈ వీడియోలో ఎమోషన్స్ కాదు, ఫ్యాన్ వార్స్ కాదు. సింపుల్ లాజిక్‌తో అనలైజ్ చేద్దాం. డస్ యూట్యూబ్ రివ్యూస్ రియల్లీ మ్యాటర్? ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియోలో నేను యూజ్ చేసే కేటగరీస్, నంబర్స్, పర్సెంటేజెస్ అదేదో అందరిని ఒక జడ్జ్‌మెంట్ చేద్దామని కాదు. ఆడియన్స్ అందరిని ఒక బాక్స్‌లో పెడదామని కూడా కాదు. అవి జస్ట్ మెజర్‌మెంట్ కోసం స్కేల్ అర్థం చేసుకోవడానికి మాత్రం యూజ్ చేస్తున్నాను. ఈ నంబర్స్ ఎగ్జాక్ట్ రియాలిటీ అని చెప్పట్లేదు. సింపుల్ అజంప్షన్స్ మాత్రమే. ఐడియా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో, ద స్టార్టింగ్ పాయింట్ 100,000 వ్యూస్ ఫర్ ఎ యూట్యూబ్ రివ్యూ. సో, ఇలా అజ్యూమ్ చేద్దాం. యూట్యూబ్‌లో ఒక మూవీ రివ్యూ వీడియోకి 100,000 వ్యూస్ వచ్చాయి. అంటే 1,00,000 మంది చూసారు. ఈ 100,000 మందిలో ప్రతి ఒక్కడు ఒక డెసిషన్ పాయింట్‌లో ఉన్నాడు. ఈ డెసిషన్స్‌ని మనం సింపుల్‌గా 4 న్యాచురల్ గ్రూప్స్‌లో పెట్టొచ్చు. సో, ద బకెట్ లాజిక్. ఫస్ట్ గ్రూప్ రివ్యూస్ ఉన్నా లేకపోయినా నేను థియేటర్‌కి ఖచ్చితంగా వెళ్తాను. సెకండ్ గ్రూప్ రివ్యూస్ ఉన్నా లేకపోయినా నేను అస్సలు వెళ్ళను. ఈ 2 గ్రూప్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటాయి. థర్డ్ గ్రూప్ రివ్యూ బాగుంటే వెళ్తాను. ఫోర్త్ గ్రూప్ రివ్యూ బాలేకపోతే వెళ్ళను. ఇలా టోటల్ ఆడియన్స్‌ని మనం స్ప్లిట్ చేద్దాం. రివ్యూస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సో, ఇప్పుడు రివ్యూస్ వచ్చాయనుకుందాం. థర్డ్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు థియేటర్‌కొచ్చారు. ఫోర్త్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు థియేటర్‌కి వెళ్ళలేదు. సో, జరిగిందేంటి? కొంతమంది లోపలికొచ్చారు. కొంతమంది లోపలికెళ్ళిపోయారు. ఇన్ అండ్ ఔట్. టోటల్ కౌంట్ మాత్రం పెద్దగా మారలేదు. రివ్యూస్ ఆడియన్స్‌ని క్రియేట్ చేయలేదు. ఆడియన్స్‌ని రిప్లేస్ కూడా చేయలేదు. రియాలిటీ చెక్. ప్రీమియర్ షోస్. ఇప్పుడు మనం రియల్ వరల్డ్‌కెళ్దాం. ప్రీమియర్ షోస్ రిలీజ్‌కి ఒక రోజు ముందే థియేటర్‌లో వచ్చేస్తాయి. ఆ టైంలో రివ్యూస్ అంటూ ఏముండవు. టికెట్ ప్రైస్ డబుల్ ఉంటది. అయినా గానీ థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. ఇది సింపుల్‌గా చెప్పాలంటే స్ట్రాంగ్ డెసిషన్స్ రివ్యూస్ ముందే ఫార్మ్ అయిపోతాయి. వాళ్ళు వెళ్దామా వద్దా అని అప్పుడే డిసైడ్ అయిపోతారు. రివ్యూస్ మాట్లాడే లోపు సినిమా ఆల్రెడీ నడుస్తుంది. సో, ద ఫస్ట్ ప్రీమియర్ షో వితౌట్ రివ్యూస్ నడిచేస్తది. ఇప్పుడు ఒక ఎక్స్‌ట్రీమ్ స్టాన్స్ తీసుకుందాం. మనం ఒక అజంప్షన్‌లోకెళ్దాం. రివ్యూస్ కొంచెం హెల్ప్ చేస్తాయని. ముందున్న ఎగ్జాంపుల్‌లో 100 మెంబర్స్‌లో 100 మందిలో 18 మంది రివ్యూ వాళ్ళు వచ్చారు. 15 మంది రివ్యూ వాళ్ళు వెళ్ళిపోయారనుకుందాం. సో, నెట్ గెయిన్ ముగ్గురు. అంటే రఫ్‌లీ 1-3%. టికెట్ 300 అనుకుంటే, ఈ స్కేల్‌లో థియేటర్స్ డైలీ లక్షలు, కోట్లు ఎర్న్ చేస్తుంటాయి. ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. ఇంపాక్ట్ ఉంది. కానీ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అయితే కాదు. ఓటీటీ క్వెషన్. చాలామంది అడుగుతారు ఏంటంటే, ఓటీటీస్‌లో రివ్యూస్ మ్యాటర్స్ కాదా? ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ మూవీ రిలీజ్‌కి ముందే ప్రొడ్యూసర్‌కి ఒక హ్యూజ్ ప్రీమియం పే చేసేస్తాయి. ఆ డీల్ బేస్ ఏంటి మరి? ఆ మూవీ ఎలా ఉందో మాకింకా తెలీదు. బయటికి గూడా రాలేదు. సినిమా ప్రొడక్షన్ జరుగుతూ ఉన్న ప్రాసెస్‌లోనే ఓటీటీ డీల్ సెట్ అయింది లేదని జెప్తూ ఉంటారు. మరి నిజంగా రివ్యూస్ మ్యాటర్ అయితే ఓటీటీ డీల్ ఎలా అవుతది? సో, ఆ డీల్ బేస్ ఏంటి? స్టార్ వాల్యూ, యాంటిసిపేషన్, ప్రీ రిలీజ్ బజ్. ఇందులో రివ్యూ లేదు గదా! రివ్యూస్ వచ్చేలోపు చెక్ ఆల్రెడీ సైన్ అయిపోతది. రివ్యూస్ ఓటీటీలో డిస్కషన్‌ని మార్చుతాయి. మనీని గాదు. సో, వాట్ ఆల్ దిస్ మీన్స్ అంటే ఈ అనాలిసిస్‌లో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే రివ్యూస్ వేస్ట్ అని గాదు. రివ్యూస్ స్ట్రాంగ్ అని గూడా గాదు. కానీ రివ్యూస్‌ని సినిమా డెస్టినీ అని మాత్రం అనుకోకూడదు. దే ఎగ్జిస్ట్ జస్ట్ ఫర్ ఫన్. సో, మాక్సిమం రివ్యూస్ ఇంపాక్ట్ ఎంతుందంటే ఒక 1% చుట్టూ తిరుగుతుంది. ఆ 1% కోసం సినిమాని, క్రియేటర్స్‌ని, ఆడియన్స్‌ని ఇంత భారంగా జడ్జ్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సినిమాలో మిగిలిన 99% రిలీజ్ ముందే ఫైనలైజ్ అయిపోతది. వెళ్ళేవాళ్ళు వెళ్తారు. వెళ్ళకూడదన్న వాళ్ళు ఆగిపోతారు. అండ్ సినిమాలో మిగిలిన 99% రిలీజ్ ముందే జరిగిపోతది. ఎఫర్ట్‌లో, ఇంటెంట్‌లో, ట్రస్ట్‌లో ఏమాత్రం ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఇది నేను చెప్పిన మాట కాదు. 'బాహుబలి' లాంటి బిగ్గెస్ట్ సినిమా తీసిన ప్రొడ్యూసరే అన్నారు. వి ఆర్ నాట్ రియల్లీ బాదర్డ్ బై రివ్యూస్ అని. అంటే అర్థం ఏంటి? సినిమా పుట్టేది రివ్యూస్ కోసం కాదు. రివ్యూస్ పుట్టేది సినిమా వచ్చాక. సో, రివ్యూస్‌ని రెస్పెక్ట్ చేద్దాం. ఒపీనియన్స్‌ని యాక్సెప్ట్ చేద్దాం. సినిమాకి ఒక లైఫ్ ఉంది. అది రివ్యూస్ ముందే స్టార్ట్ అయిపోతుంది. సో, అల్టిమేట్‌లీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే రివ్యూస్ డజంట్ రియల్లీ మ్యాటర్. దాని గురించి మనం అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం ఏం కాదు.